హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో చాలా రోజులు అయిపోతుందండి వీడియో అప్లోడ్ చేసి. ఈరోజు అయితే మెహందీ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. బీట్స్ వీడియోస్ కూడా చేస్తాను, బట్ ప్రజెంట్ మెహందీ అనేది కొంచెం స్టార్ట్ చేశాను అనమాట. సో అది కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను ఫస్ట్ ప్రాక్టీస్ కోన్ మెహందీ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ప్రాక్టీస్ కోన్ ఏంటంటే మనకి నార్మల్ కోన్స్ పెట్టుకుంటాం కదా, అది మనకి స్పెక్చులా మీద వేస్తే పండుతుంది కదా, అది ప్రింట్స్ పడిపోయిద్ది అనమాట. అలా కాకుండా ఎవరైనా గోరింటాకు ప్రాక్టీస్ చెయ్యాలి, పెట్టుకోవాలి అండ్ పెట్టుకోవడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు సో ప్రాక్టీస్ హెన్నా పౌడర్ అని చెప్పేసి దొరుకుతుందనమాట. సో దాని అయితే తీసుకోవాలి. ప్రాక్టీస్ హెన్నా పౌడర్ నేను ఒక 100 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు, కానీ నేను జస్ట్ ఒక వీక్కి అలా ప్రాక్టీస్ చేయడం కోసం చెప్పేసి మళ్ళీ అంటే ప్రాక్టీసే కదా, కలుపుకుంటూ ఉంటే కూడా మనకి నార్మల్ కోన్ పౌడర్ మిక్స్ చేసుకున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను దీంట్లో ఓన్లీ ప్రాక్టీస్ అంటే 30 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట, 1 వీక్కి సరిపడా. సో 30 గ్రామ్స్ ఆఫ్ హెన్నా పౌడర్, దాంట్లో నేను ఒక 10-12 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. సో మీకు మెజర్మెంట్ స్క్రీన్ మీద చూపిస్తాను, వెయిటింగ్ స్కేల్ మీద కనిపిస్తుంది కదా. సో అలా తీసుకుని స్పెక్చులా ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక బౌల్లో మన పౌడర్ తీసుకోవాలి, మెహందీ పౌడర్, షుగర్ కలిపేసుకొని ఇలాగా ఎలా అయితే చూపిస్తున్నానో అలా యాడ్ చేసుకోవాలి. సో మిక్సింగ్కి మనం సమ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. దానికోసం చెప్పేసి అంటే మనకి సరిపడా తెలుస్తుంది కదా, మామూలుగా గోరింటాకు ముద్దగా అయ్యేలాగా మనం వాటర్ని కంటెంట్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. సరిపోతుందా లేదా అనేసి చూసుకుని అలా నేను ఎలా అయితే మిక్స్ చేసి చూపిస్తున్నానో సేమ్ అలా మిక్స్ చేసుకోవాలి మనం. మనకి ఈ పేస్ట్ అనేది మనం చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి అంటే మొత్తం వాటర్ అంతా కలుపుకున్నాక మనకి పొటాటో స్మాష్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ మాదిరిగా రావాలన్నమాట. అంటే మనకి బంగాళదుంప బాగా ఉడకపెట్టి మనం స్మాష్ చేస్తే ఎలా అయితే గమ్మీగా వస్తుందో సో అలా వచ్చేంత వరకు మనం వాటర్ని కలుపుకుంటూ లూజ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా స్లోగా మనం వాటర్ మిక్స్ చేసుకున్నాక ఇలా స్మాష్లా వచ్చింది కదా. సో దీన్ని ఇంకొంచెం వాటర్ అంటే మీకు నేను ఇలా స్టిక్ చేసి ఇలా లేపుతుంటే చూడండి, నాకు గమ్మీగా అనేది రావడం లేదనమాట, స్టిక్కీగా అయిపోతుంది బాగా దగ్గరగా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి అలా స్టిక్కీనెస్ వచ్చేంత వరకు మనం కొంచెంగా మెహందీ పేస్ట్ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా లూజ్ అయిపోతే అది మన చేతి మీద నిలవదు, అంటే చేతికి పట్టదనమాట. సో సరిపడా అంటే ఇప్పుడు మనకి మెహందీ పౌడర్ 100 గ్రామ్స్ వేసుకున్నాం, 30 గ్రామ్స్ వేసుకున్నాం, దానికి షుగర్ ఎంత యాడ్ చేయాలని క్వాంటిటీ తెలుస్తుంది, కానీ వాటర్ లెవెల్స్ అనేది బేస్డ్ ఆన్ మిక్సింగ్ పౌడర్ అనమాట. అంటే పౌడర్ని బేస్ చేసుకొని మనకి వాటర్ కంటెంట్ అనేది తీసుకుంటుంది. సో మనం దాన్ని జాగ్రత్తగా మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనకి క్వాంటిటీ అనేది వాటర్ ఎంతవరకు అవసరం అవుతుందో అనేది తెలుసుకుంటా మిక్స్ చేసుకోవాలి. సో నేను మీకు ఫైనల్గా మిక్సింగ్ అయ్యాక కూడా ఎలా ఉంది అనేది మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. సో ఇలా చేసుకున్నాక చూడండి, ఇలా వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా రావాలన్నమాట. ఇలా మనం ఇలాగ స్పెక్చులాని మనం పేస్ట్లో ముంచి పైకి లేపితే మనకి గ్యాప్స్ లేకుండా స్మూతీగా వచ్చేసి ఇలా పడాలి. సో ఇది మనకి ఫైనల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్మూత్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో కోన్ ఫిల్లింగ్ కోసం వచ్చేసి సెల్లోఫైర్ షీట్స్తో ఇలా కోన్ రోల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనకి సైజెస్ ఉంటాయండి. సో వచ్చే వీడియోస్లో అవి కూడా మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి చిన్న మినీ కోన్స్ అయితే చేస్తాను మినియేచర్ టైప్లో. సో బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. ప్రాక్టీస్ హెన్నా చేస్తున్నప్పుడు మనకి వీడియోస్లో కూడా చాలా లుక్కీగా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. సో మనకి ప్రాక్టీస్ హెన్నా పౌడర్కి నార్మల్ కోన్స్కి ఏంటి డిఫరెన్స్, ఏ ఆయిల్స్ ఎలా యూజ్ చేయాలనేది మనకి అప్కమింగ్ వీడియోస్లో నేను క్లారిటీగా మీకు చెప్తానండి. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే చూసేసేయండి. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.